మీకు ఇది తెలుసా? ఐఫోన్ కంటే మంచి డిజైన్, ఐఫోన్ కంటే మంచి ఫీచర్స్, ఐఫోన్ కంటే మంచి కెమెరా సగం రేట్కే కొనొచ్చు అని. అయినా కొత్త ఐఫోన్ రిలీజ్ కాగానే స్టోర్ల ముందు అందరు క్యూ కడతారు. ఎందుకు? ఐఫోన్ ఫీచర్స్ వేరే ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఓడిపోతుంది. అయినా కూడా ఇదే మార్కెట్లో నెంబర్ 1. ఐఫోన్ ఫోన్ అమ్మదు, ఒక స్టోరీనే అమ్ముతుంది. ఇది మనుషుల మైండ్ని రీడ్ చేసింది. జనాలకి ఒక ఫోన్ ఎలా అమ్మాలో కంపెనీ కదా ఇది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఓ ఇది మార్కెటింగ్ గురించి కదా ఇది. ఆగండి, చెప్తా మీకు. యాపిల్ అడ్వర్టైజింగ్ మీద స్పెండ్ చేసేది శాంసంగ్ కంటే చాలా తక్కువ. అయినా ప్రతి ఇయర్ ఐఫోన్ లాంచ్ ఒక నేషనల్ ఈవెంట్ లాగా జరిపేది. యాపిల్ డిస్కౌంట్ ఇవ్వదు, సేల్స్ కూడా పెట్టదు. అయినా ఒక కస్టమర్ యాపిల్ ప్రోడక్ట్ కొంటే జీవితాంతం యాపిల్ యూజర్ అయిపోతాడు. ఇది యాక్సిడెంట్ కాదు, 30 years ప్లాన్ స్టోరీ ఇది. మరి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? 1976లో కార్ గ్యారేజ్లో ఇద్దరి కథ ఇది. స్టీవ్ జాబ్స్ ఒక డ్రీమర్, ఒక పర్ఫెక్షనిస్ట్, మార్కెటింగ్ మీద అబ్సెషన్ ఉన్న ఒక వ్యక్తి. స్టీవ్ వాజనిక్ ఒక ఇంజనీర్, హార్డ్వేర్ మీద ప్రేమ ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి యాపిల్ కంపెనీని స్టార్ట్ చేశారు. 1980లో చాలా మంది కోటీశ్వరులు కూడా అయ్యారు. కానీ అసలైన ట్విస్ట్ ఇప్పుడే ఉంది. 1986లో స్టీవ్ జాబ్స్ని కంపెనీ నుంచి తరిమేశారు. తను స్టార్ట్ చేసిన కంపెనీ తననే పంపించింది. స్టీవ్ జాబ్స్ కంపెనీ నుంచి వెళ్ళిపోయాక యాపిల్ పరిస్థితి దారుణంగా తయారైంది. యాపిల్ కంపెనీ ఒకేసారి 15 ప్రోడక్ట్లు లాంచ్ చేసింది. దీనివల్ల చాలా కంపెనీ లాస్లోకి వెళ్ళింది. ఒకేసారి బ్యాంక్రప్ట్ అవ్వబోయింది. కానీ మైక్రోసాఫ్ట్ యాపిల్కి $1 billion ఆఫర్ చేసింది. స్టీవ్ జాబ్స్ కంపెనీ వచ్చాక అందరినీ ఒక క్వశ్చన్ అడిగాడు, యాపిల్ ప్రొడక్ట్స్ ఎందుకు కొనాలి అని. యాపిల్ కంపెనీలో 70% ప్రొడక్షన్ని కట్ చేశాడు. అంటే ఒక కంపెనీలో 10 ప్రొడక్ట్స్ ఉంటే 7 ప్రొడక్ట్స్ని కట్ చేశాడు. స్టీవ్ జాబ్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. యాపిల్ ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేశాడు. థింక్ డిఫరెంట్ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ క్యాంపెయిన్లో ఒక్క ఫోటో కూడా చూపించలేదు. కేవలం ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ఫోటోలు మాత్రమే చూపించాడు. ఫోటోస్ చూపించి ఒక మాట చెప్పాడు, వేరే లెవెల్ ఆలోచించే వాళ్ళే ప్రపంచాన్ని మారుస్తారు అని. యాపిల్ అడ్వర్టైజింగ్ కోసం చేయలేదు, ఐడెంటిటీ బిల్డ్ చేయడానికి చేసింది. విషయానికి వద్దాం, అసలు యాపిల్ కంపెనీ ఎలా డబ్బులు సంపాదిస్తుంది అని. మీరు అనుకుంటారు ఐఫోన్ అమ్మితే చాలు చాలా డబ్బులు వస్తాయని, కానీ అలా కాదు. ఒక ఎగ్జాంపుల్తో సింప్లిఫై చేద్దాం. సపోజ్ మీరు ఒక ఐఫోన్ కొన్నారు. ఐఫోన్ కొంటే సరిపోతుందా? దానికి ఒక ఐవాచ్ ఇంకా మ్యాక్బుక్ కావాలి. అలానే ఐఫోన్లో ఫొటోస్ దిగుతారు. ఆ ఫొటోస్ అన్ని స్టోర్ చేయడానికి ఐక్లౌడ్ కావాలి. ప్రతి మంత్ ఐక్లౌడ్కి పే చేస్తూనే ఉంటాం మనం. దీన్ని యాపిల్ ఎకోసిస్టమ్. ఇదే యాపిల్ అసలు గేమ్. దీన్ని ఎకోసిస్టమ్ అంటారు. ఒకసారి మీరు ఈ ఎకోసిస్టంలోకి ఎంటర్ అవుతే బయటకి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. బిజినెస్లో స్విచ్చింగ్ కాస్ట్ అంటారు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీ డేటాని ఆండ్రాయిడ్కి షిఫ్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఒకసారి యాపిల్ యూజర్ అయితే జీవితాంతం యాపిల్ యూజర్ లాగా ఉండడానికి ఇష్టపడతారు. ఇది ఒకటే కాదు, యాపిల్ కంపెనీకి రెండో సీక్రెట్ కూడా ఉంది, అదే సర్వీస్ రెవెన్యూ. ఒకసారి ఒక డెవలపర్ యాప్ని డెవలప్ చేసి యాప్ స్టోర్లో లిస్ట్ చేస్తే యాప్ స్టోర్ వాళ్ళు డెవలపర్ నుంచి 15 to 30% కమిషన్ తీసుకుంటారు. దీన్నే లైఫ్ టైం కస్టమర్ వాల్యూ అంటారు. ఒక్కసారి అమ్మి ఊరుకోడు, జీవితాంతం సంపాదిస్తూనే ఉంటాడు. యాపిల్ ఎకో సిస్టమ్ కోసం ఐఫోన్ కొన్నారు అనుకుంటారు, కానీ మొదటి ఐఫోన్ ఎందుకు కొంటారు? ఎప్పుడే అసలైన సైకాలజీ స్టార్ట్ అవుతుంది. ఐఫోన్ కొన్నది యూజ్ చేయడానికి కాదు. ఐఫోన్ కొన్నప్పుడు కేవలం డివైస్ కొనలేదు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను డీటెయిలింగ్కి చాలా ప్రియారిటీ ఇస్తా అని. గమనించారా? బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు బాక్స్ మెల్లగా ఓపెన్ అవుతుంది. అది యాక్సిడెంట్ కాదు, డిజైన్ చేసింది అలానే. ఎప్పుడైనా యాపిల్ స్టోర్ విజిట్ చేశారా? అన్ని థింగ్స్ మినిమల్గా ఉంటాయి, ప్రీమియం ఫీల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఐఫోన్ లాంచ్ రోజు ఐఫోన్ స్టాక్స్ చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు. ఎందుకు తెలుసా? జనాలందరికీ స్కేర్సిటీ అనే ఫీలింగ్ రావాలి అని. స్కేర్సిటీ ఫీలింగే జనాలందరినీ లైన్లో నిలబెడుతుంది స్టోర్ల ముందు. యాపిల్ కంపెనీ మార్కెటింగ్లో 3 వింత విషయాలు మాట్లాడుకుందాం. నెంబర్ 1, యాపిల్ కంపెనీ ఎప్పుడు సేల్స్ అనౌన్స్ చేయదు, ఎందుకంటే లగ్జరీ ఫీలింగ్ పోతుంది అని. పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని కాపాడుకునేందుకు ఎప్పుడు కూడా సేల్స్ అనౌన్స్ చేయదు. నెంబర్ టూ అడ్వర్టైజింగ్లో ఎప్పుడు ఎక్కువ మాట్లాడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే వ్యూవర్స్ అందరికీ డిస్టర్బ్ అవుతుంది అని. యాపిల్కి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి నార్మల్గా డిస్ప్లే చేస్తారు, అన్ని ఫీచర్స్ అంతే. 3 లాంచ్ ఈవెంట్. యాపిల్ లాంచ్ ఈవెంట్ ఒక ప్రీమియర్ షో లాగా జరుగుతుంది. జిక్స్తో క్యూరియాసిటీ పెంచుతుంది. అలా నెలల తరబడి వ్యూవర్స్కి క్యూరియాసిటీ పెరుగుతుంది. దానివల్ల యాపిల్కి ఎక్కువ అడ్వర్టైజింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. యాపిల్ కంపెనీ మనకు నేర్పించిన 4 లెసన్స్. నెంబర్ 1, ప్రోడక్ట్ అమ్మకూడదు, ట్రస్ట్ అమ్మాలి. జనాలకి ట్రస్ట్ పెరిగితే ప్రైస్ గురించి ఆలోచించారు. నెంబర్ 2, ఫ్యూచర్స్ కాదు, ఐడెంటిటీని అమ్మాలి. ఇది ఏమిస్తుంది కాదు, ఇది కొన్న వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం. నెంబర్ 3, ఒక్క ప్రోడక్ట్ కాదు, ఎకోసిస్టమ్. ఒకసారి మీ దగ్గరికి కస్టమర్ వస్తే మళ్ళీ మళ్ళీ రావాలి. అలా చేస్తేనే మీ బిజినెస్ ఎప్పుడైనా రన్ అవుతుంది. నెంబర్ 4, సేల్స్ కోసం అమ్మకండి, హ్యాబిట్ క్రియేట్ చేయడానికి అమ్మండి. ఒక్కసారి కస్టమర్ కాదు, లైఫ్ లాంగ్ కస్టమర్ రావాలి. అదే యాపిల్ ప్రియారిటీ. యాపిల్ ఒక ఫోన్ని అమ్మడం లేదు, ఒక ఐడెంటిటీని అమ్ముతుంది. మీ బిజినెస్లో నిజంగా అమ్మేది ఏంటి? ప్రొడక్టా లేదా ఐడెంటిటీ ఫీలింగా? ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.